తాత్కాలికమైనటువంటి విషయాలకు ఆశపడి, శారీరక కోరికల కోసం, శారీరక ఆనందాల కోసం ఆనాడు ఏశావు ఆశపడి పడిపోయినట్టు ఈరోజు పడిపోయి దేవుని మందిరంలో, దేవుని సన్నిధికి వచ్చావేమో. అన్యులతో సహవాసం చేస్తున్నావా? నీ బంధువులు ఏదో లోకానుసారమైనటువంటి వీటికి ఏదో చేసుకుంటుంటే వెళ్తున్నావా? వెళ్ళి అయ్యగారు నేను మొక్కట్లే గాని నేను అక్కడ ఉంటే ఏమైతుంది, అక్కడికి వెళ్ళి తింటా ఏమైతుంది, దూరుతుంది నీలో. ఇక నెక్స్ట్ ఒక పండుగ వస్తుంది, ఆ పండుగ రాగానే ఇక డీజే డాన్సులు. మీకు ఒక విషయం చెప్పాలా, అక్కడ అన్యుల కంటే మనోళ్ళే ఎక్కువ ఎగురుతా ఉంటారు. చర్చి పాస్టర్లంగా కొన్ని చూసి ఉన్నట్టు ఉండాలి. మళ్ళీ చూసేసిన వరకు ఇక అయ్యగారు చూసేసాడు, ఎందుకు మందిరానికి పోవుడు? కాంప్రమైజింగ్ లైఫ్ అండి. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గముల నిలవక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు దాన్ని ధ్యానించువారు దరిద్రులు అని ఉందా, ధన్యులనుందా?